వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి 2 కాన్స్టిట్యున్సీలు ఆయన భవిష్యత్తును తేల్చబోతున్నాయి. 2 లోక్సభ స్థానాలు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏంది? రేవంత్ రెడ్డి ఇంకా స్ట్రాంగ్ అవుతారా, వీక్ అవుతారా? రేవంత్ రెడ్డి మీద ఇప్పుడున్న మంత్రులు లేకపోతే సీనియర్లు, కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఇట్లే కొద్దిగా రేవంత్ రెడ్డికి అణిగిమణిగి ఉంటారా లేదా అనేది ఒక 2 కాన్స్టిట్యున్సీలు డిసైడ్ చేస్తాయి. ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డికి ప్లస్, ఆ రెండిట్లో 1/1 వచ్చినా మైనసే. 2కి 2 గెలవాలి, 2 కాన్స్టిట్యున్సీలు కదా. ఆయన కోటరీలో చాలా ఉన్నాయి కాన్స్టిట్యున్సీలు. సికింద్రాబాద్ టికెట్ ఆయన ఇచ్చుకున్నాడు, మల్కాజ్గిరి టికెట్ ఆయనే ఇప్పించుకున్నాడు, చేవెళ్ళ టికెట్ ఆయనే ఇచ్చుకున్నాడు, తర్వాత ఇటు భువనగిరి టికెట్ ఆయన ఇప్పించుకున్నాడు. ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ గెలవకపోతే రేవంత్ రెడ్డి పని అవుట్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్లో ఉన్న చర్చ ఇది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఆ 2 కాన్స్టిట్యున్సీ ఏంటంటే, ఒకటి మల్కాజ్గిరి, 2 మహబూబ్ నగర్. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా 2019 ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిండ్రు. ఆయన సిట్టింగ్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అది. అక్కడ కనుక కాంగ్రెస్ గెలవకపోతే రేవంత్ రెడ్డి ఇజ్జత్, పరువు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే తీస్తారు, ఎవరు తీయరు. అంతా కాసుకొని ఉన్నారు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి యాంటీ వర్గం అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. బయటికి మా రేవంత్ రెడ్డి అంటున్నా లోపల మంటలు ఉంటాయి లోపల. వాళ్ళంతా చూస్తున్నారు రేవంత్ రెడ్డి పనితనం ఇప్పుడు బయటపడుతుంది, ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కథ ఏందో తెలవాలని. అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో ఎవరి బలం వాళ్ళది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, అదంతా ఓకే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పనితనం ఏందనేది మల్కాజ్గిరికి తేలబోతుంది అనేది చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో సీనియర్ నేతలు అందరూ ఒక కన్నేసి పెట్టినారు. మల్కాజ్గిరిలో కనుక కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పని అయిపోయినట్లే. రేవంత్ రెడ్డి స్టెమినా ఇదే. ఆయన సిట్టింగ్ ప్లేస్కి గెలుచుకోకపోతే మిగతా ఎన్ని గెలిచినా వేస్ట్. మిగతా ఎన్ని కాన్స్టిట్యున్సీలు గెలిచినా మల్కాజ్గిరి గెలవకపోతే రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్. ఇప్పటిదాకా మా రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు రేపే వాళ్ళు మంటలు పెడతారు. వాళ్ళే నీవు గెలిపించుకున్నావు, ఆయన మల్కాజ్గిరి గెలిపించుకున్నావు నువ్వు అని. ఇంకా ఎక్కడ దాకా ఉంటుంది ఈ కొట్టాట. మామూలుగా ఒక దగ్గర కాదు, ఆగే కొట్టాట కాదు అది. తర్వాత ఇంకొకటి మహబూబ్ నగర్. మామనార్ ఎందుకు అంటే ఈయన ఇప్పుడు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే, సేమ్ టైం సొంత జిల్లా. ఇప్పుడు ఆ వంశీ నిలబడ్డారు, వంశీ ఉన్నారు, డీకేఆర్న, వాళ్ళందరూ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకా మల్కాజ్గిరి మనకు తెలుసు కదా, ఈటల రాజేందర్ ఉన్నారు, మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మామనార్లో వంశీ, డీకేఆర్న, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. తగ్గఫర్ ఫైట్ నడుస్తుంది అక్కడ. బీఆర్ఎస్ కొద్దిగా సైడ్ అయినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బాగా నడుస్తుంది అంటున్నారు. ఆ పోరులో మామనార్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాల్సిందే. కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయినా రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయినట్టే. అట్లాంటి పరిస్థితి ఉంది. ఈ 2 కాన్స్టిట్యున్సీలు మొత్తం ఓడిపోయినా సరే కాంగ్రెస్ ఈ 2 గెలిస్తే చాలు రేవంత్ రెడ్డికి. ఇంకా మిగతా వాళ్ళకు బాగా ఇన్ఛార్జ్ వాళ్ళు వేరే. కానీ ఈ 2 ప్లేసులు ఇంపార్టెంట్. ఈ 2 కాన్స్టిట్యున్సీలు కానీ గెలవకపోతే రేవంత్ రెడ్డిని సీఎం పదవికి వెళ్ళి దింపాలని డిమాండ్ చేస్తారు. వీళ్ళే చేస్తారు. వీళ్ళే ఇప్పుడు సీఎం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళే స్టార్ట్ చేస్తారు పోరు. ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో ఖచ్చితంగా గెలవాలి రేవంత్ రెడ్డి. ఇంకా దీనిలో ఛాన్స్ లేదు. మన ఎగ్జామ్స్లో ఉంటాయి కదా, 5 ప్రశ్నలు ఇచ్చి ఈ 5ట్లో 3 కంపల్సరీ రాయాలంటారు చూడు, అట్లా లేదు రేవంత్ రెడ్డికి. ఈ 2కి 2 ఖచ్చితంగా గెలవాలి. ఈ 2ట్లో ఏది ఒకటి పోయినా రేవంత్ రెడ్డి అవుట్ అని ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది. రాజకీయ వర్గాల్లో ఉంది, కాంగ్రెస్లో ఉంది, అందరు చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు కాన్స్టిట్యున్సీలే రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చబోతున్నాయి. రేవంత్ రెడ్డి వాట్ నెక్స్ట్? సీఎంగా కొనసాగుతారా? సొంత పార్టీ నుంచి ఫైట్ తప్పించుకుంటారా? లేకపోతే ఇంకేమేం జరుగుతుంది ముందు? హైకమాండ్ కూడా ఈ 2 పోతే హైకమాండ్ కూడా కాంగ్రెస్లో ఏముండదు, మనోడు ఈయన మన అట్లేముండదు. గెలిపించుతోడు మనోడు, గెలిపినోడు మనోడు కాదు. హైకమాండ్ దగ్గర తీసుకుంటుంది గెలిపించే వాళ్ళని. కాబట్టి ఈ 2 ప్లేసుల్లో గెలిస్తే రేవంత్ రెడ్డి హైకమాండ్ కూడా దగ్గరనే ఉంటారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అంతా పక్కనే ఉంటారు. లేకపోతే వాళ్ళే ఇంకోలాగా ఉంటుంది వ్యవహారం. పనిచేసిన సేపే కాంగ్రెస్లో, పని చేయకపోతే అసలు పట్టించుకోరు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ 2 కాన్స్టిట్యున్సీలు అయితే చాలా కీలకమని నేను చెప్పదలుచుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఉన్నట్టు